హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సప్న స్వామి బ్లాగ్స్. అందరు బాగున్నారా? మేమైతే వస్తున్నాం. అందరికి గుడ్ మార్నింగ్. సో నిన్న నైట్ వీడియో చూసిరు కదా, అందరు ఫుల్ డిచ్చులు అయ్యారు అనమాట. సో ఇక్కడ వాళ్ళు కూడా అక్కడ వెళ్ళిపోయారు. నిన్నటి వీడియోలో అయితే మా జ్యోతి అసలు అయ్యలేటు. నేనైతే మా వీడియో చూసుకొని నేనే నవ్వుకున్నా తెలుసా, మా జ్యోతి చేసిన శాస్త్రాలకి. సో మంచిగా ఉంది అనుకో, కానీ కొద్దిసేపు అట్లా అవుతుంది కదా, ఆమెకు కొద్దిసేపు అట్లా అయ్యింది అంతే. సో వాళ్ళైతే అందరు అక్క వాళ్ళు అందరు పొద్దున్నే వెళ్ళిపోయారు. జ్యోతి కూడా పొద్దున్నే వెళ్ళిపోయింది, నాన్నగారు కూడా పొద్దున్నే వెళ్ళిపోయింది. ఇక ఈరోజు పొద్దున అన్నీ కొంచెం లేట్ అయినాయి అనమాట. మేము లేవడం కూడా కొంచెం లేచినాము, అసలు ఓపిక లేకుండే అనమాట ఎవ్వరికి. ఇక నిన్న అట్లా అయిపోయింది కాబట్టి సో ఇప్పుడైతే ఇంట్లో పనులన్నీ స్టార్ట్ చేసుకోవాలి. ఇక ఈయనైతే మంచిగా వీడియో పెట్టుకొని చూస్తూ ఉన్నారు. నేను నైట్ చూసినా మస్తు నవ్వుకున్నా. వీళ్ళేమో ఇద్దరు ఇప్పుడు కలిసి ఇప్పుడు చూస్తున్నారు. మీకు నవ్వు వస్తుంది అసలుకి? మరి ఫేస్ లో ఒక చిన్న స్మైల్ వస్తూ ఉంటుంది తెలుసా వీడియో చూస్తుంటే, చిన్న స్మైల్. అంటే అప్పుడు మనకు క్లారిటీ తెలియదు కదా, తర్వాత చూసుకుంటే తెలుసా మొత్తం రిమ్ములు ఉన్నారన్నమాట. చెల్లెని చూస్తే మస్తు నవ్వు వస్తుంది తెలుసా. ఎవరినేమో కానీ చెల్లెని పర్టికులర్ గా గమనించు, చెల్లెని చూస్తేనే మస్తు నవ్వు వస్తుంది. 4 నిమిషాలు ఉంది కానీ నిన్న పాపం ఆ వీడియో చూసిన వాళ్ళు కూడా మస్తు నవ్వుకోవచ్చు తెలుసా. అంటే చెల్లెని సరే. యాక్చువల్లీ నిన్న చికెన్ అయితే చాలా మిగిలిపోయింది, చాలా అంటే చాలా మిగిలిపోయింది. ఇక దాన్ని మళ్ళీ రాత్రి కూడా మనం ఫ్రై చేసుకున్నాం, కానీ సరిపోలే. ఏం రా రే, అక్క షూ వేసుకొని తిరుగుతావేంద్రా? అక్క షూ వేసుకొని తిరుగుతావు, ఏం చేస్తావు స్వప్న? అదే చికెన్ ఉండే రాదు, అదే చికెన్, సేమ్ చికెన్. కార్న్ పౌడర్ కలిపితే కర్రీ ఉండరా? హౌ టు ప్రిపేర్ కార్న్ పౌడర్ చికెన్ కర్రీ? జాలి పొగ వాసన వస్తుంది, మంచిది కాదు అది. అరే ఒక పని చేద్దామా, మన దగ్గర ఉంది కదా ఆ శేఖర్ బాయ్ ఆడ షెడ్ కాడ మంట పెడదాం. షెడ్ కాడ కట్టెలు వేగా శేఖర్, షెడ్ కాడ మంట పెడదాం. కానీ మస్తు ప్రాసెస్ అవుతుంది అది, చాలా సేపు ఇంగళాన్ని ఊదుతా ఉండాలి. మంట మండదు, ఓన్లీ ఇంగళాల మీదనే కావాలి. మస్తు టైం పడుతుంది. ఒకసారి మేము చేసుకుని ఒప్పుకోమని గ్యాస్ మీద పెడతారా దాన్ని, సేమ్ ఫ్రై చేసుకుందాం. మరి ఏ నిన్ననే తిన్నాం కానీ ఎటో అనిపిస్తుంది అది. నాకు అది చూస్తేనే ఎటో అనిపిస్తుందిరా. ఫ్రై చేస్తే తినేసేద్దామా? మర్చిపోయాను. ఇది రైస్, ఇది వచ్చేసి టమాటా చారు కోసం టమాటాలు ఉడకబెట్టింది. ఇప్పుడు టమాటా చారుతో పాటు పక్కకి నేను ఓకే ఓకే కొబ్బరి నూనె పెట్టుకోవడానికి. కొబ్బరి నూనె జుట్టు ఊసిపోతుంది ఇది కొబ్బరి నూనె పెడితే, అందుకని ఇప్పుడు ఈ పాట అంటే జ్యోతి గుర్తొస్తుంది. ఇక ఇన్ని రోజులు వేరు, ఇప్పుడు జ్యోతి వేరు. అవే మరి ఘోరంగా మొన్న మా వీడియో అసలు ఘోరంగా ఉంది స్వప్న, నిజంగా. అట్లా నేను ఒక్కదాన్ని మంచిగా, నేను అక్క మంచిగా ఉన్నాను. నేను కూడా ఘోరంగా అయిపోయినా, మళ్ళీ అట్లాంటిది రావద్దు ఇక. సో ఫ్రెండ్స్, టైం 12:30 అవుతుంది. యాక్చువల్లీ మాకు పెద్ద ప్లాన్స్ అయితే, చాలా పెద్ద ప్లాన్స్ పెట్టుకున్నాం. ఏమంటే యాక్చువల్లీ వడ్లు అయితే తీసుకొచ్చినాం, నానబోసినాం, తూకం అయితే వస్తుంది. కానీ మనకు ఎవ్రీ ఇయర్ అక్కడ ఆ మడ్ల దగ్గర వేరే దగ్గరికి వెళ్ళి పైప్ వేసుకొని పెడుతుండే, మనకు బోర్ లేదు. ఇప్పుడు ఆ బోర్ పెట్టమంటే జర వెరైటీ మాటలు వస్తున్నాయి అన్నట్టు. సో రిస్క్ వద్దని చెప్పేసి వేరే దగ్గరికి వేద్దామంటేనేమో పైపు ఆల్మోస్ట్ 150 మీటర్లు పడుతుంది. ఆ పైపే 10,000 దాకా పట్టేటట్టు ఉంది. దాని తర్వాత దునిపియనికి ఇవన్నీ లాగుడికి ఆల్మోస్ట్ మళ్ళీ 20,000 అయ్యేటట్టు ఉంది. ఎట్లా అనే ఆలోచన మీద ఉన్నాము. అది వేస్తామో తెలియదు. అది వేసినాక మళ్ళీ ఇబ్బంది అవుతుందామని భయం అవుతుంది. ఇక ఇది వద్దులే అనుకొని మేము కట్టెలు కుట్టినాం. ఆల్మోస్ట్ మొత్తం చేతులన్నీ ఖరాబ్ అయిపోయినాయి. మొత్తం 2 రోజుల పని చేసినాం తమ్ముడు నేను. సూపర్ నేపిరి కట్టెను కొట్టుకొచ్చి దాన్ని పాతినాం. మొత్తం 2 మరలు చేసినాం. ఇప్పుడేమో దానికి నీళ్ళు లేవు, ఎట్లా చేయాలో అర్థమైతలేదు. అది వస్తేనేమో దేవుడి దయ, పోతేనేమో దేవుడి దయ. కానీ ఇప్పుడైతే ఆ సొప్ప కూడా పెట్టట్లేదు, ఎందుకంటే బడ్జెట్ అంతా చాలా అంటే చాలా టైట్ పొజిషన్ ఉంది. అందుకని సాంగ్ కూడా వచ్చింది, కానీ సాంగ్ కూడా మనం తీసుకురాలేదు. సో ఉన్నది మెయింటైన్ చేయడం తప్ప లేనిపోయిన ఖర్చులు అయితే ఇప్పుడు పెట్టదలుచుకోలేదు. అందుకని ఓన్లీ ఇప్పుడున్న గొర్రెలు ఇట్లా సేల్ అయిపోయేదాకా ఆపుదామని మేము అనుకుంటున్నాం. సో పొజిషన్ అయితే గట్లుంది. బాగుందా? అదే ఫ్రై చేసిన చికెన్ తింటున్నాం మంచిగా. సో నిన్న మిగిలిన చికెన్ మొత్తం అది ఫ్రిడ్జ్లో. నువ్వు కూడా తింటున్నావా? తిని కూడా వేస్తారా? నేను మాడిపోతుంది అనవసరంగా.
వేడి మీద టేస్ట్ మంచిగా ఉన్నాయి. చల్లగానే బాగుంటుంది. ఇప్పుడు నిన్న టేస్ట్కి ఈరోజు టేస్ట్కి మస్తు తేడా ఉంటుంది తెలుసా, ఎందుకంటే మంచిగా ఉప్పు కారం మంచిగా పట్టుకుంది కదా, మంచిగా టేస్ట్ వస్తుంది అనమాట. ఇగో వావ్ మంచిగా అసలు నేను ఇట్లా వచ్చేది ఉన్నాయి నిన్న పచ్చి పచ్చిగా ఉండే కాబట్టి సెట్ కావాలి అయిపోతుంది తెలుసా. మరి అంటే నిన్న కూడా సరిపోయినాయి అసలు 2-3 ఫస్ట్ రౌండ్ 3 కిలో చికెన్ వస్తానే ఇక తిన్నట్టు కూడా లేదు అది. మళ్ళీ తొందరగా అయిపోయింది. మళ్ళీ తెప్పించేసరికి అవి చేసిన టైం పట్టింది కాబట్టి అది టేస్ట్ మస్తు వచ్చింది అన్నారు. కలిపిన దాంట్లో కలపంగా వేసింది అంటారు మంచిగా, అంటే అప్పటిదప్పుడు వేసేది కదా. ఇవి కాలేలో 10 నానింది చూడు, మళ్ళీ దాని తర్వాత ఆ టేస్ట్ మంచిగా వచ్చింది. ఇప్పుడు ఇంకా మళ్ళీ నిన్న నైట్ ఇంటికి వచ్చినాక కలిపి పెట్టినాక నైట్ వేరే టేస్ట్ ఉంది. అవును నైట్ చేసిన వేరే ఉండే, మళ్ళీ ఇప్పుడు ఇంకా వేరే టేస్ట్ ఉంది. ఇప్పుడు ఇది లాస్ట్ ఇక, అందుకంటే నైట్ కలిపి పెట్టుకొని పొద్దుగా వేసుకొని తింటే సూపర్ ఉంటుంది. ఈసారి ప్లాన్ చేసి అదే చేయాలి ముందే, అంటే రేపు దావుతుంది అనుకో, ఈ రోజు తెచ్చి కలిపి పెట్టేసి సెట్ చేసి రేపు పొద్దుగా డైరెక్ట్ వేసుకొని అది చేయాలి. అట్లుంటే మస్తు ఉంటుంది, అట్లుంటే మస్తు ఉంటుంది టేస్ట్. పప్పు ఫోన్ చేసిండు బాక్స్ పెట్టమన్నాడు, రాడా ఇంటికి ఎప్పుడు వాన పడుతుంది కదా, మళ్ళీ వాన పడితే మే అవి ఇటే తీసుకురా ఇంటి ముందు ఉన్నాడు అటు సైడ్ కోల్బ్యాగా ఉన్నాడట. బాక్స్ తీసుకొని పోయి తిన్నాక వచ్చేస్తాను నేను కూడా. పెట్టినావు మరి బాక్స్ పెట్టేసి నాకు. కానీ పప్పకైతే బాక్స్ అయితే ఫిక్స్ అయిపోయింది. అట్లాగే వర్షం పడుతుంది కాబట్టి ఇందాక చెత్తి తీసుకోలే, చెత్తి కూడా తీసుకురామని చెప్పేసిండు. ఈ 2 తీసుకొని పోయి పప్ప తిన్నాక వస్తాను సరేనా, వచ్చినాకనే మనం తిందాం. అన్న కూడా చెడ్డి కాడ పోయిందట. టైం ఆల్రెడీ వంట అది మొత్తం కూడా కొట్టేసి, ఎందుకంటే ఉన్నా మళ్ళీ డీల్ అయిపోతుంది కదా, మొత్తం సాయంత్రంలోపు అయిపోతుంది. రాకే ఏమైందిరా సెల్లు తెమ్మన్నాడా? అవును సెల్లు మన ఎడేసింది అన్న, ఇల్లు మీనా కొత్త యారా కొత్త ఈడ ఫస్ట్ రూమ్లా మన స్విచ్ బోర్డ్ కా ఉంటాయి చూడు, 2-3 ఉంటాయి, అవి తీసుకొని పోయి పెద్ద సెల్లులు. నేరా అని ఏమన్నా భయపడతాడు, ఆడు జ్వరం వచ్చింది అన్నట్లెక్క లేడాడు, చూస్తున్నాడు. బుయ్యి 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 ఏమనకరా వదిలేసి నేను పోయేసి వద్దునే బాక్స్ ఇచ్చేస్తా. బండాన్ని బయట వర్షం పడతట్టు నాకు తెలిసి. పప్ప ఆల్రెడీ ఫోన్ చేసింది ఇందాక బాక్స్ ఇవ్వమని చెప్పేసి, మనీ లీడున్నాయి. సో పప్ప ఎగ్జాక్ట్గా గీనే ఉన్నాడు ఈ బోర్ కాడ, ఆడ కనబడుతుండా ఆడున్నాడు. అది ఇంటి ముందే ఉన్నా, తీసుకురారా ఇక మళ్ళీ ఇంటికి ఏమొస్తా అని చెప్పేసి చెప్పిండు. సో దగ్గరనే కాబట్టి నేను కూడా తీసుకొస్తాను. ఇంకోటి చెత్తి తీసుకోలే పప్ప, చెత్తి కోసం అని చెప్పేసి నేను కూడా వస్తున్నా. ఈయన తిన్నాక మళ్ళీ ఇటు నుంచి బ్రిటన్ వెళ్ళిపోవాలి. త్రాగడానికి ఒకటే వాటర్ డబ్బా తీసుకొచ్చిన, చేతులు ఆడుకోవడానికి డబ్బా తీసుకోవాలి, ఎందుకంటే మన ఇంటికి అక్కడ చూస్తే ఇక్కడ బోర్ కనబడ్డది. సో ఈయనే కడుపుది అని చెప్పేసి ఇంటికే పట్టుకొని వచ్చేసిన. బోర్ కొత్త వేసిరు మొన్న, ఇదివరకు లేకుంటే మంచిగా వస్తుంది బోరు. సో పప్పోడు ఈయన ఇంత చెప్పేసి బాక్స్ ఈయన పెడుతున్నా. పప్ప ఆడున్నాడు, ఫోన్ చేసిన రమ్మని చెప్పిన. ఇక దూరం రాని ఉంటేనే అడుగుతా, పప్పు ఇంటికి వచ్చి తినేసి పోసాడు. ఇటే కొడుతున్నట్టు నేనే పోతుంది అన్నాక. ఇలా ఎండలేదు, మొత్తం వాతావరణంతో చల్లగా ఉంది. వాన మూలు అయితే అయింది, వాన పడుతో లేదు తెలియదు. ఇక అందుకనే పప్ప అన్నాడు మళ్ళీ ఇంటి షెడ్ దాకా ఏం కొట్టుకోతాంరా, మేనితి మేసినంత సేపు మేస్తాయి, వర్షం పడేదాకా మేస్తాయి అని అన్నాడు. ఇక సాయంత్రం వరకు కూరకు వస్తాయి, నిమ్మలంగా మేస్తున్నాయి. కానీ పడుకుంటే ఎక్కువసేపు అయితే మళ్ళీ వంటాయి. ఇప్పుడు లంచ్ టైం కదా, ఒక అర్ధగంట సేపు అయితే నిమ్మలంగా వంటాయి, పన్న తర్వాత మళ్ళీ నిమ్మలంగా మేస్తూనే ఉంటాయి. ఇవి ఎటు పోతే అటు ఓతుకుంటూనే ఉండాలి. కానీ చాలా ఇబ్బంది ఏంటంటే ఇప్పుడు గొర్రెలు మేస్తున్న దగ్గర ఈ మేకలు మేయాయి. ఇప్పుడు ఎటు కొమ్మలేవు కాబట్టి నిమ్మలంగా మేస్తున్నాయి. కానీ ఒక రోడ్డు పంట కానీ చెట్ల పూట కొట్టాం అనుకో, మేకలు ఒక సైడ్ అవుతున్నాయి, గొర్రెలు ఒక సైడ్ అవుతున్నాయి, చాలా దమ్ అవుతుంది. ఇక దసరా వరకు అయితే ఒప్పుకోవటమని చెప్పినాం పప్పకి, ఎందుకంటే గొర్రెలు తీసేసి మళ్ళీ మేకలు తీసుకురావాలి మనం కూడా. వీడైతే కొన్ని మేకలు అయితే పడుకునే, ఇది కూడా వన్నది ఇప్పుడే, మేకలు ఆల్మోస్ట్ వన్నాయి. ఇక ఆడొకటి అయితే మెల్లమెల్ల కొన్ని అయితే మేస్తూ ఉన్నాయి. ఇక పప్ప కూడా తినేసి రెడీగా ఉండాడా, ఇక అటు పోవాలి నేను కూడా. ఇప్పుడు నిమ్మలంగా వేస్తున్నాయి బి, ఎటు పోకుండా నిమ్మలంగా ఒకటే దగ్గర వేస్తున్నాయి మంచిగా. ఎందుకట్లా అట్లా మేస్తాయి. ఇప్పుడు పసుపు వస్తుంది, కొత్త గడ్డి వస్తే కూడా టేస్ట్ మంచిగా అనిపిస్తామంట. మంచిగా మసాలాలు వేసి నూరి కారం పోసినట్టు టేస్ట్ కొత్త టేస్ట్ మంచిగా ఉంటుంది కాబట్టి ఎటు దాని కూడా నిమ్మలంగా మేస్తున్నాయి. మేకల గొర్రెలు కూడా ఒకటే దారి మేడం అసలు విచిత్రం. ఇలాంటి ప్లేస్లో కూడా అవి ఉరుకుతాయి కదా మేకలు, వేరే దగ్గర అంటే చెట్ల పంట కొడితే మేకలు ఉరుకుతాయి, గొర్రెల కొద్దికి అయితే మేకల కొద్దికి అయితే. ఇక ప్లెయిన్ గ్రౌండ్ ఉంది కాబట్టి అట్లా తింటున్నాయి. అటు సైడ్ కుక్కలు వస్తున్నాయి చూడాలి, మంద వస్తున్నాయి ఒకటేసారి, ఒక 5-6 ఉన్నాయి. అవి రౌండ్ అప్ చేసి వస్తున్నాయి అర్థం కాకుండా, ఒక్కటి చూసుకోవాలి. ఉన్నారా పడుకుని లేసే అవే టైం పడుతుంది, లేసేయా చూడ ఒక కన్నేయాలి. ఇట్లా ఈడ కూర్చున్నాం అనుకో, దూరం ఉన్నాయి కానీ మళ్ళీ ఈ ఒక దికైనా ఇప్పుడు ఆ ఒక దికైనా చూసినావా లేచుడికి వస్తాయా. భయం అంటే కుక్క అని అనడం అనుకో, భయం లేచుడికి వస్తాయి ఒకటేసారి. మస్తు భయం మరి. అప్పుడు తోడేల భయం ఉండే, ఇప్పుడు అంత లేవు కానీ ఇప్పుడు కుక్కల భయం అయింది మన ఊళ్ళో ఎక్కువ. ఎటువైనా కుక్క డేంజర్, ఏ ఊళ్ళో అయినా కుక్కలతోనే.
రైట్ అమ్మ నేను పోయి రాలా సరే రైట్ జాగ్రత్త అమ్మ చెత్త తీసుకున్నావుగా సాయంత్రం వస్తావు ఇక సాయంత్రం సరే బాయ్. ఏం చేస్తున్నావురా? కాయ తింటున్నావా? మమ్మీ ఏం చేస్తుందిరా? కాయ తింటుందా? ఓ మై గాడ్ టైం 2:30. ఆహా రెడీ చేసి పెట్టినావు వద్దు. రైట్ థ్యాంక్ యూ అన్న రాలే మరి అన్న రాని టైం పడుతుంది. మొత్తం గివేనా? అదేది బాగా బేషన్ రోజు ఎక్కువ కనబడి ఇప్పుడు తక్కువ కనబడుతుంది. అంటే వేడి మీద మనం తినేసినాం కదా. అవి కూడా ఏర్పడలే మళ్ళీ పప్ప పెట్టించినాం. ఇంకోటి ఏంటంటే ఉడికినాక తక్కువ అవుతున్నాయి కదా ఇవి. టేస్ట్ మంచిగా ఉన్నాయి కానీ దగ్గరికి అవుతుంది. ఆయిల్లో డీప్ ఫ్రై అవుతున్నాయి కదా. మరి అనొచ్చా కాదమ్మా? ఆయన ఎప్పుడు వస్తున్నాయి మనకు ఆకలి అవుతుంది. ఆయన చెట్టుగా ఉన్నట్ట ఫోన్ చేస్తే వస్తున్నా అంటున్నాను. నేను పోయేటప్పుడు చేసిన ఇప్పుడు చేసిన వస్తున్నట్టు. ఏ కిరణ్ ఆయన రై హాయ్ చారు టమాటా చారు నాన్న. సో టైం వచ్చేసి 3:03 అవుతా ఉంది. మళ్ళీ కరెంట్ పోయింది. కరెంట్ అసలు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు అవుతుందో అర్థమవుతలేదు. ఈ బ్యాటరీ ఛార్జ్ ఉంది కాబట్టి జర అంతో ఇంతో కొంచెం చీకటని ఉంటుంది మన ఇంట్లో, కొంచెం వెళ్తురని ఉంటుంది. ఇక స్వప్ననేమో ఆల్మోస్ట్ పని అంతా కంప్లీట్ చేసేసుకుంది. హాయ్ స్వప్న, వాట్ ఆర్ యూ డూయింగ్ స్వప్న? బట్టలు ఎండేస్తున్నావా? అయిపోయినాయా? ఇవి ఎప్పుడు ఉతికినావు? ఈరోజు ఉతికినావా? అవి అన్నీ ఉతికిన బట్టలే. క్రియాన్స్ ఒక రోజుకి ఎన్ని చెడ్డీలు వాడతాడు? అంటే ఇప్పుడు కక్కబోతున్నావు కాబట్టి అంటే మోషన్ అయిన మా క్రియాన్స్కి మోషన్ అయినాయి, లూజ్ మోషన్ అయినా ఒక్కటే తిరిగి ఉరుకుతా ఉండు బక్కగా అయిపోయాడు దెబ్బకు. యాక్చువల్లీ ఆయనకి పెరుగన్నం తినిపించాలి సప్న. వద్దంట. నిన్న నైట్ తినిపించినమ్మా పెరుగన్నమ్మ. అవును. అది దినంగా మొత్తం వామిటింగ్ చేసుకోండి. అవును. మళ్ళా కొంచెం తినని కూడా తినలే అట్లనే వండుకున్నాడు. అవును. పొద్దున్న లేచినాక పాలలో చపాతి వేసి పెట్టిన, అది మొత్తం డ్రిర్రె ఒకటే పని. మరి ఇప్పుడు ఎట్లా హాస్పిటల్ కొంచెం అన్నం తినిపించిన, పెరుగు వస్తానా వద్దన్నాడు, చారు వస్తానా వద్దన్నాడు. ఉత్త అన్నమే 4-5 ముక్కలు పెట్టుకుంటూ చాలంట. మరి ఎట్లా తోలుకపోం హాస్పిటల్కి? మనకి దిష్టి కొట్టింది. ఎవరిని ఏం కానీ తోలుకపోం భయంగా జరసేపు సెట్ అవుతాడు. కా కిరాన్స్ రే బాబు ఏమిరా బక్క అయిపోయినవురా మొత్తం దెబ్బక్. దానికి అన్నమే అయిపోయినావు శేఖర్. పెట్టాలి అన్నం పెట్టాలి. నువ్వు బుక్ చేసినావా లేకపోతే నేను బుక్ చేసిన? ఏంటిది అది మరి? కిరాన్స్ ఫలగొట్టింది కదా ఫోన్ ఇమీడియట్ గా అప్పుడే బుక్ చేసిన. 3 days ఫలగొట్టి ఓపెన్ చేసిందా? ఏ కలర్ బుక్ చేసుకున్నావు? కర్ర మీ పేరు వచ్చింది అన్నిటికీ అదే పేరు వస్తుంది. నేను ఫీజ్ చేసిన, నేను బుక్ చేసిన అదే పేరు వస్తుంది అనమాట. పేరు చేంజ్ చేసిన మా ఇంత గట్టిగా ఉంది మరి అవి చిన్నగా దబ్బున. ఎందుకు ఇట్లా ఏమో అంటే ఇంత స్టాండర్డ్ అది. మనమే కత్తెరతో కట్ చేస్తాము. సింపుల్ చూపి బ్లాక్ కలరా? దానికి దీనికి ఎంత తేడా ఉంది చూడు. అంటే చిన్నగా ఉందా పెద్దగా? ఆన్లైన్లో చూసిన దానికి లైవ్ చూసిన దానికి కలర్ మస్తు తేడా ఉంది. వస్తుందా అది నీ ఫోన్కి? అబ్బా బ్లాక్ కలరా? బ్లాక్ కాదు హ్యాష్ కలర్. ఓకే రైటా? వావ్ నైస్ మంచిది. ఫోన్ ముందు గ్లాస్ వేపిస్తే అయిపోతుంది. ఇక మళ్ళీ గజ్జలు పోయినప్పుడు మనకు ఫ్రీ అయ్యాడు, అక్కడ పోయినప్పుడు వేసుకుంటే సరిపోతుంది. గడ ఐఫోన్ అది కూడా వలిపోయింది, అది మంచిగా ఉంది కానీ ఆగదు. పిల్లలు ఉన్నారు కదా, పిల్లలు ఉన్నప్పుడు ఏ ఫోన్ ఆగదు. అయిపోయింది డెలివరీ మెసేజ్ వచ్చేసిన అప్పుడే ఇమ్మీడియట్ డెలివరీ అని. అయ్యే బటన్ ఎట్లా పని చేస్తారు? నువ్వే బుక్ చేసినావు. అలవాటు కావాలి. మరి కొత్త ఎట్లుంటాయి? టైట్గా ఉంటాయి అవి. ఒత్తనికే కూడా రాదు సరిగ్గా. గట్టి ఒత్తి వస్తుంది, గట్టి వస్తాను. అది వాడుతుంటే అలవాటు. ఫోన్ దొడ్డుగా అయింది, బరువు కూడా అయింది. మరి పౌచ్ చేస్తే బరువు కదా. ఏం కంపెనీ? హే నాని వెల్కమ్ 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 వెల్కమ్. బొట్టేదిరా ఇల్లు అంతా చూసినా ఎంత దూడు నాని. నువ్వు పోతే అసలు అందరు ఉండి 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 మళ్ళీ నేను అంతా ఎంజాయ్ చేసి చేసి ఒక్కడేసారి అందరు వెళ్ళిపోయేసరికి దోడు అనిపించింది నిజంగా. అసలు దోడు ఉండరా నాని, నిజంగా అట్లే ఉంది సేమ్. ఏమైందన్నా? హోంవర్క్ ఉందా నాని? అరే నీ బియర్డ్ సూపర్ సెట్ చేసిండ్రా నవీన్ గారు, సూపర్ ఉంది, బాగుంది. మనకు గనక ఈ హెయిర్ ఉంటే కనుక నా సామిరంగా ఏముంటుంటిమ్రా అంతే. కన్నులే చూసిన గాని నువ్వు చూసి ప్రేమించలేదే. అయ్యి డ్రెస్ చేంజ్ ఏమవుతుంది అట్లా ఉండు. కాలు మోంగాడికి వచ్చుకోపో. కొత్త ఫోన్ బాబాయ్, కొత్త ఫోన్ కొన్నాడు. ఊరుకు పోనా తొందరగా ఫ్రెష్ అప్ అయ్యారపో. నీకు ఒకటి సర్ప్రైజ్ ఇస్తా, తొందరరా సరేనా? ఓకేనా?
ఇగో ఈ స్వప్న పని ఇట్లుంటుంది అన్నట్టు ఫ్యాన్ ఆన్ చేసేది పోతుంది. లేచిండా ఇక ఇడు ఇప్పుడు లేచిండంటే చాలా ఘోరంగా ఉంటాడు అన్నట్టు. ఎట్లా చేద్దాం? ఈ టైంకి లేసేవాడు అంతే. మరి ఏ టైంకి లేపమంటావు? ఆడ ఇష్టం వచ్చినప్పుడు వంటుండే, ఇష్టం వచ్చినప్పుడు లేస్తుండే, నన్ను దమ్ చేస్తుండే. ఆ టైంలో వండాడు ఆట. ఓ నాని నడురా, నీకు సర్ప్రైజ్. అట్లా తప్పు, అట్లా కాదు, మంచిగా కడుకొచ్చుకోవాలి. పోనా కాళ్ళు కూడా చేతులు మంచిగా కడుకొచ్చుకోపోనాను. ఎట్లుండాలన్నా నువ్వు మంచి గల్వి, నువ్వు ఎట్లుండాలిరా? రెడీ ఆరా? డ్రెస్ కూడా చేంజా? రైట్, గుడ్ గాలి. ఇప్పుడు జడ వేసుకో, మళ్ళీ ఫ్రెష్ జడ వేసుకో. మమ్మీలో జడ వేసుకుంటున్నా, నువ్వు కూడా వేసుకోపో. మరి సాయంత్రం మళ్ళీ చిప్పిరి వేస్తావు నువ్వు మొత్తం జడ అంతా. ఇప్పుడు పోరా, మమ్మీ కూడా వేసుకుంటుందిగా. వద్దా? అట్నే ఉన్నా రబ్బర్ ఒక జడ వేసుకోవా? నీకు ఒక జడ ఇష్టం కదా? వద్దా? మరి కట్టుకో, మరి అట్లా పప్పు వేసుకో మంచిగా. అందయా నీకు? అందయారా? ఇక నవ్వుతుంది ఇక 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 అయిపోయింది. మంకు పోయింది. కొద్దిసేపు ఉంటుంది మంకు కదా. అక్కడ రాగానే మొత్తం మొదలుకొడతాడు ఇక. అదే కొత్త ఫోన్ అదే రా పోవచ్చు తెలుసా? కొత్త ఫోన్ బాబాయ్, కొత్త ఫోన్ చూసినా? కొత్త ఫోన్ ఇక కొత్త ఫోన్. వెనక చూడు, వెనక కొత్త ఫోను, వెనక కొత్త ఫోను, ముంగట పాత ఫోన్ అనమాట. సరేనా? నేను 2 ఫోన్లు వాడతా ఇప్పటి నుంచిగా. కొత్త ఫోన్ వాడతా, పాత ఫోన్ వాడతా. తెచ్చుకున్నా మరి. అది తీసేసి ఇది ఒకటే వాడతా అనమాట. బాగుందా? నైసా? సో ఈవినింగ్ అయింది కాబట్టి పిల్లలు రాగానే, పిల్లలు ఫ్రెష్ అప్ అయినాక పాలు పోసి పాలు వాళ్ళకి ఇస్తాము. సో యాక్చువల్లీ రోజు మంచిగా పాలు తాగుతారు. కాకపోతే ఈరోజు ఏంటంటే కిరాన్స్ వాడు మంక మీద ఉండే కదా, ఇప్పుడే మంక అయితే పోయిందా కిరాన్స్ ఏయ్ పోయిందా? వాడు మాట్లాడాడు ఇప్పుడు. వాడు వెరైటీ ఫీలింగ్ అనమాట. వానికి ఆరోగ్యం కుదురుకోలే, చక్కగా లేడు, వానికి ఆరోగ్యం చక్కగా లేదు, లోపల బాడీకి తాకత్ లేదు, చక్కగా తింటలేడు, తిన్నది మొత్తం వామిటింగ్ అవుతుంది, పోతే మూడకెళ్ళి పోతుంది, లేకపోతే వెనక్కి పోతుంది, అట్లా దాని పొజిషను. సో అట్లా ఏం తిన్నా తినకపోయినా ఇక ఆయన పరిస్థితి జర బాగాలేదు 2 రోజుల నుంచి. రే నీ గురించి చెప్తున్నారా? మళ్ళీ అట్లా మాట్లాడుతుంది. అక్కడ గుంజుకున్నాను. ఏం పైదరా, ఎంత తిన్నా మళ్ళీ పోతూనే ఉన్నావు. పురుపు అన్నదా? ఎవరన్నారా? అక్కనే అంటది అట్లా కదరా. నన్ను కల్పిస్తున్నావా? పెట్టించు, కల్పించేసి. ఒరే ఏమన్నా అయ్యా కొట్టేవా ఇంత? నన్ను మంచి తాగురా పాలు, సరేనా? సో ఇది వచ్చేసి మా వదిన అయితే పూలు అయితే తెంపుతా ఉన్నది. ఈ పూలు ఏంటంటే ఒక్కరోజు ఇచ్చి పెట్టినామంటే మళ్ళీ వృధా అయిపోతాయి అనమాట. ఇప్పుడు ఈ మొగ్గలు ఉన్నాయి కదా, ఈ మొగ్గలు ఇప్పుడు ఉంది అనుకో, మళ్ళీ రేపు పొద్దుగాల ఇప్పుడు తెంపితే ఏం కాదు, రేపటి వరకు ఉంది అనుకో, దీని మీద చెట్టు మీద పూలు కాసి రాలిపోతాయి అనమాట. సో అట్లా అని చెప్పేసి రోజు తెంపితే ఇక వీళ్ళు రోజు సాయంత్రం పూట నెత్తిలో పెట్టుకుంటారు కాబట్టి రోజు తెంపుతారు, అంతేనా? నేనే ఇప్పుడైతే స్టార్ట్ చేసినావా? అయిపోతున్నాయా? మరి సాయంత్రం అవుతుంది కానీ మళ్ళీ వర్షం పడితే ఎట్లుంటుందో పరిస్థితి. చినుకులు పడుతున్నాయి పొద్దు నుంచి ఇట్నే ఊరిచిపోతుంది. కానీ నేను బట్టలు నిండినందుకు ఎండోయో అనుకుంటేనే డౌట్ పడుకుంటేనే బట్టలు నానబెట్టిన, కానీ దేవుని పుణ్యాన దేవుడు నన్ను కరుణించి నైట్ వాడాలి. వద్దు నైట్ వాడితే ఏం కాదు. నైట్ పడ్డది అనుకో మనకి ఇప్పుడు నీళ్ళు తప్పితే గడ్డి పెట్టినాం కదా, జర అంతో ఇంతో పారుతుంది అనమాట. జర ఇప్పుడు పచ్చిగా ఉంది, జర పచ్చిగా ఉంది, కానీ వాన పడితే జర్ర సేఫ్. చెప్పాలి మీకు ఎంతో కొంత సేఫే కదా. అది తెలియదు, అది మన చేతిలో లేదు. పొద్దు నుంచి ఇట్లనే ఉంది, వాన మోగులు ఉంది, చిన్న చినుకులు వస్తున్నాయి. బయట వాన మోగులు ఎట్లుందో ఇంట్లో మా అందరు పానాలు అట్లున్నాయి. ఇప్పుడు వీళ్ళందరూ అంటే వీళ్ళకి కొంచెం ఎక్కువ డిచ్ అయి ఉన్న వాళ్ళ పానం అట్లనే ఉంది. పిల్లలు నేను ఏమి ఎక్కువ తాగకుండా నేను ఎట్లున్నా అట్లున్నా నాకు మబ్బు ఉంది. అట్లా నాకు ఇంటికాడ అన్న ఫస్ట్ పొద్దున ఒక గ్లాస్ పోసి అనిపించింది, అది గుమ్మని అనిపించింది. అమ్మ వద్దు ఇక మళ్ళీ తాగినాక అని చెప్పేసి అట్లే కాదు కానీ తిరుగుతా ఉంటది ఊకే పానం ఉంటది. అంటే వంట చేయడం మా పని ఈ పని ఉంటది కదా, వద్దా రిస్క్ తీసుకోవద్దని చెప్పేసి 3 గ్లాసులు లాస్ట్కి అక్క తెచ్చిచ్చింది. నువ్వు అది తాగకపోతే నీ మీద పోస్తానే అని చెప్పి తెచ్చిచ్చింది. అది సగం తాగి సగం ఏం కాదు. ఎట్లకైనా దావత్ అయితే గ్రాండ్ సక్సెస్.
మంచిగా అయిపోయింది. సేఫ్గా పోయి సేఫ్గా వచ్చినాం, మంచిగా ఎంజాయ్ చేసి వచ్చినాం. నానే